చేసుకోవాలనుకున్నారో సో అందరూ వచ్చారనుకుంటాను. సో వెల్కమ్ టు ఈ బయోటోరియం బిజినెస్ అవేర్నెస్. సో మెయిన్గా రీపర్చేజ్ గురించి అన్నమాట ఇవాళ సెషన్ అంతా కూడా. సో ఇవాళ రీపర్చేజ్ ఏంటి, సో ఎట్లా మనకు ఇక్కడ నుంచి అతిపెద్ద కెరీర్ ఉంటుంది రీపర్చేజ్ ద్వారా అనే విషయాన్ని మనం క్లియర్గా చూద్దాం ఇవాళ. సో ఆల్రెడీ చాలా విషయాలు మనకు తెలుసు. ఇవాళ ఈ బయోటోరియం బిజినెస్ అనేది వరల్డ్ లెవెల్లో మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ అయిపోయింది లీడర్స్ ఇవాళ మనది. ఎందుకంటే గిన్నీస్ వరల్డ్ రికార్డు తీసుకున్న కంపెనీలో మనం ఉన్నాం. సో మొట్టమొదటి కంపెనీ ప్రపంచ చరిత్రలోనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఈ కంపెనీలో మనం అందరం ఉన్నందుకు రియల్గా సో మనందరం అదృష్టవంతులమని చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ ప్రోడక్ట్ గురించి, ఈ ప్లాన్ గురించి ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో సో రియల్గా వాళ్ళకి లక్ ఉంది కాబట్టి సో ఈ ప్రోడక్ట్ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనేసి మనం అనుకోవచ్చు. సో ఎందుకంటే అలాంటి ఒక లక్కీ పర్సన్స్ మనందరం కూడా ఇంత అద్భుతమైన కంపెనీలో వర్క్ చేయడం మన అదృష్టం. సో కంపెనీ గురించి మీకు తెలుసు, ప్రొఫైల్ గురించి అన్ని విషయాలు క్లియర్గా తెలుసు. సో కొంచెం స్పీడ్గా మనం ముందుకు వెళ్దాం. సో దాదర్లో అలాగే మీరా రోడ్లో ఢిల్లీలో కూడా మనకు ఆఫీసెస్ ఉన్నాయి. సో ఈ ఐటమ్ సంబంధించిన ఓన్ ఆఫీసెస్ అన్నమాట, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాదాపుగా 250 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దగ్గర ఉంది. ఓన్ బిల్డింగ్స్, ఓన్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో మెయిన్గా మీరా రోడ్లో మన ఓన్ బిల్డింగ్, అలాగే ఢిల్లీలో కూడా మన ఓన్ బిల్డింగ్ అన్నమాట అది. అలాగే దాదర్లో వచ్చేసి ఓన్లీ ఆ ఫ్లోర్ మాత్రమే, 46 ఫ్లోర్లో మన ఆఫీస్ ఉన్న వరకు అంతా కూడా మనది. సో అలాగే మన కంపెనీ యొక్క మెయిన్ మిషన్ వచ్చేసి అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆదాయం, హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా అని చెప్పొచ్చు అనమాట మన కంపెనీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అదే ఇక్కడ ప్రొడక్ట్ల రేట్ల గురించి అందరికీ తెలుసు. అలాగే 8,400 కూడా మన దగ్గర ఉంటుంది, 14,600, 9,800, 16,500, 10,700, 19,300. సో ఈ విధంగా మన ప్రొడక్ట్ యొక్క రేట్ అనమాట 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తుంది ఒక ప్రొడక్ట్ ఏది కొన్నా సరే మన దగ్గర. మెయిన్గా మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించి. అలాగే ఒక డే వైజ్గా మనం చూసుకుంటే 20 ఏళ్ళ ప్రోడక్ట్గా మనం అనుకుంటే ఒక రోజుకి దాదాపుగా 2-3 రూపాయలు అంతే అనమాట మన కంపెనీ. అంటే ఇంత తక్కువ అమౌంట్లో మన ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టైల్ని మనం మార్చుకునేటువంటి అవకాశం మన ఈ ప్రోడక్ట్ని కొనడం ద్వారా మనందరికీ దొరుకుతుంది అనేది అందరికీ తెలుసు. అలాగే ఈ బయట ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా అందరికీ తెలుసు ఇక్కడ. సో ఇప్పటివరకు అందరం కొంటుందంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్లో కొనేవాళ్ళు. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మనకు, డైరెక్ట్ సెల్లింగ్లో సెలబ్రిటీస్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉండరు కాబట్టి సో వాళ్ళు చేసే వర్క్ మనం చేస్తాం కాబట్టి ఇక్కడ అద్భుతమైన ఇన్కమ్ ఆపర్చునిటీ మనందరికి కూడా ఉంది. సో అలాగే ఈ కంపెనీ మనకెందుకు డబ్బులు ఇస్తుంది అంటే సో ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ఏపీ తెలంగాణ ద్వారా మన కంపెనీ అప్రూవల్స్ ఉన్నాయన్నమాట, ఇవన్నీ సర్టిఫికేషన్స్. సో అంత లీగల్గా ఎథికల్గా మనం పనిచేస్తున్నాం అని చెప్పొచ్చు. ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ అనేది అతి గొప్ప ఇండస్ట్రీ, అతి పెద్ద ఇండస్ట్రీ కూడా కాబోతుంది అనమాట ఇండియా లెవెల్లో. వరల్డ్ వైడ్గా ఆల్రెడీ అతిపెద్ద ఇండస్ట్రీ మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది. సో ఇప్పుడు ఇండియా లెవెల్లో కూడా చాలా అద్భుతమైన గ్రోతింగ్ ఉంది. జస్ట్ లాస్ట్ ఇయర్ వరకు 25,000 కోట్ల బిజినెస్ చేయడం జరిగిందనమాట డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. సో రాబోయే టైంలో 1,00,000 కోట్ల బిజినెస్ కూడా జరగబోతుంది సో డైరెక్ట్ సెల్లింగ్ అనే. అందువల్లనే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా డైరెక్ట్ సెల్లింగ్ని చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా. సో పేపర్లు కూడా రావడం జరిగింది, ఇది అందరికీ తెలుసు. సో ఇలాంటి వ్యక్తులు సెలబ్రిటీలు అయ్యండి కూడా పనికిరాని వస్తువుల్ని ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. సో మనం ఇవాళ ఒక అద్భుతమైన ప్రొడక్ట్ని ప్రజలకి అందరికీ అవసరమయ్యే ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేస్తూ సో ఇంత అద్భుతమైన ఆదాయ అవకాశాన్ని సో మనం సంపాదించబోతున్నాం, ప్రజలకు కూడా ఇవ్వబోతున్నాం. అలాగే ఈ బయటలో మనకు టోటల్గా 7 రకాలుగా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనమాట. ఒక సెలబ్రిటీకి వచ్చినట్టుగా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ. ఈవెన్ మనం కూడా ఒక సెలబ్రిటీ లాగా ఎదిగేందుకు అవకాశం ఉంది. సో దాంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ గురించి మనం ఇవాళ చర్చించబోతున్నాం, రీపర్చేజ్. 7వ పాయింట్గా మనం పెట్టాం కదా ఇక్కడ, రీపర్చేజ్ బోనస్ అనేది ఇవాళ అతి గొప్ప లైఫ్ స్టైల్కి ఇంకొక పెద్ద రీజన్ అవ్వబోతుంది అనమాట మనకు ఈ రీపర్చేజ్ ఇన్కమ్ అనేది కూడా. సో ఇవన్నీ కూడా మీకు తెలిసి ఇక్కడ బిజినెస్ సైకిల్ మనకు డైలీ 2 టైమ్స్ ఉంటుంది. 2 సార్లు మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు, అలాగే ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 5 వరకు. డైలీ 2 టైమ్స్ మనకి ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో అలాగే ఇట్లా ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ చేసుకున్న నుంచి మన లైఫ్ స్టైల్ ఇక్కడ మొదలవుతుంది అనమాట ఈ వైటోరియంలో కెరీర్ పరంగా. అలాగే ఫ్యామిలీ బోనస్, అవేర్నెస్ బోనస్ ఈ విధంగా మనం తీసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా.
సో వీటి వల్లనే మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్ రాబోతున్నాయి అన్నమాట. వీటి మీద వచ్చిన పాయింట్స్ వల్ల మనకి ఇంటర్నేషనల్ ట్రిప్స్ రాబోతున్నాయి ఇప్పుడు. అలాగే రోజుకి ఆ క్యాపింగ్ ఇన్కమ్ మనం చూసుకుంటే ఇప్పటివరకు చాలా చిన్న క్యాపింగ్ ఇన్కమ్. ఇవాళ మనం చెప్పుకోబోయే రీపర్చేజ్ గురించి మాట్లాడుకుంటే ఇదే అద్భుతమైన అవకాశం ఉండే మనకు. కానీ ఇక దీనికంటే లక్ష రేట్లు ఎక్కువగా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఈ రోజు అంటే మనకు 1 తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటివరకు డైలీ క్యాపింగ్ మనకు ఓన్లీ అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ మనకు 29,480 రూపాయలు, అంటే దాదాపుగా 30,000 సంపాదించుకునే అవకాశం ఉండేది. సింగిల్ ఐడి మీద సింగిల్ డేకి సంబంధించి, ఒక రోజుకు సంబంధించి దాదాపుగా 30,000 సంపాదించుకునే అవకాశం మనకు ఉండేది అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ గురించి. అలాగే ఈ విధంగా జస్ట్ ఈ ఇన్కమే మనం చూసుకుంటే సంవత్సరానికి 1,00,00,000 దాకా సంపాదించుకునే అవకాశం ఉంటుండే ఇప్పటి వరకు. సో ఇది మనకు ఎన్ని రెట్లు పెరిగింది అనేది ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది తెలుగులో. మనకు గత 2 రోజుల నుంచి సిఎండి సార్ రెగ్యులర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. ఇవాళ కూడా మళ్ళీ రాబోతున్నాడు అందరి మధ్యలోకి 9 o'clock. సో గ్రేట్ పర్సనాలిటీ అన్నమాట మన సిఎండి సార్. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసే ఆపర్చునిటీని మళ్ళీ మళ్ళీ తన స్వయంగా చెప్పబోతున్నాడు. సో ఇప్పటివరకు మనం చూసుకుంటే ఇట్లా ₹1,00,00,000 సంపాదించేటువంటి శక్తి మన దగ్గర ఉండేది. సో ఇప్పుడు ఈ శక్తి దాదాపుగా 10 రెట్లు పెరగబోతుంది. సో అలాగే సర్ప్రైజ్ బోనస్, ఓన్లీ అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ మనకు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించే అవకాశం ఉంటుండే. ఇట్లా సర్ప్రైజ్ బోనస్ రూపంలో కూడా మనకు రోజుకి 20,000 సంపాదించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే మనకు ఇప్పటివరకు పికప్ పాయింట్, డిస్ట్రిక్ట్ పాయింట్ మీద కూడా సపరేట్ ఇన్కమ్ వచ్చేదన్నమాట. సో ఈ విధంగా పికప్ పాయింట్ బోనస్, డిస్ట్రిక్ట్ పాయింట్ బోనస్ సపరేట్ గా ఉండేది. సో ఇది వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. సో ఎస్, సో బ్రహ్మాస్త్ర 2 అనే విధంగా మనకు రీపర్చేస్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది లీడర్స్ ఇప్పటి వరకు. ఇంటర్నేషనల్ ట్రిప్స్ అలాగే రీపర్చేస్ బోనస్. సో ఏప్రిల్లో మనకు జూమ్ మీటింగ్ ద్వారా సిఎండి సార్ తీసుకురావడం జరిగింది. మే 1 నుంచి మనకు పర్ఫెక్ట్ గా స్టార్ట్ అయిందనమాట. మరి అది ఏదైనా చూద్దాం. సో గెట్ రెడీ టు థాయిలాండ్ ట్రిప్. సో థాయిలాండ్కి వెళ్ళడానికి అందరూ కూడా పాస్పోర్ట్లు రెడీ చేసుకోండి. ప్రతి ఒక్కరు, చాలా మంది లీడర్స్ అప్లై చేశారు. సో వాళ్ళందరికీ పాస్పోర్ట్ రావడం జరిగింది అనమాట. కొంతమందికి మన టీంలో కొంతవరకు ఎవరి దగ్గర అయితే లేకున్నదో వాళ్ళు కొంతమంది అప్లై చేసుకున్నారో వాళ్ళకి రావడం కూడా జరిగింది. మన అశ్విన్ సార్ కానీ సుధీర్ సార్ కూడా లేటెస్ట్గా అప్లై చేశాడు వాళ్ళ ఫ్యామిలీకి కూడా. అలాగే అశ్విన్ సార్ కూడా ఫ్యామిలీతో పాటుగా జస్ట్ 2 days బ్యాక్ అతనికి పాస్పోర్ట్ కూడా రావడం జరిగింది. అలాగే సో నాకైతే గత 15 సంవత్సరాల నుంచి ఉంది, ఆల్రెడీ ఎయిర్పోర్ట్లోనే పనిచేస్తుండే కాబట్టి. సో అలాగే చాలా మంది లీడర్స్ అప్లై చేస్తున్నారు. సో ఇమీడియట్గా మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే యాక్టివ్గా సిన్సియర్గా కెరీర్ బిల్డ్ చేస్తున్నారో ఇక్కడ ప్రతి ఒక్కరికి సో ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళడానికి అవకాశం దొరికింది. సో అందరూ కూడా పాస్పోర్ట్తో రెడీగా ఉండండి లీడర్స్. అదే ఇక్కడ మనకి థాయిలాండ్ ట్రిప్స్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇలాగా ప్రతి ఒక్క దేశాన్ని మనం చుట్టి రాబోతున్నాం అనమాట రాబోయే టైంలో. సో ఇది మనకు ఈ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి. సో టోటల్గా 4 nights 5 days ట్రిప్ ఉండబోతుంది. ఇమీడియట్గా అయితే మనకు వచ్చే ఆగస్టు సెప్టెంబర్లో మనకు థాయిలాండ్ ట్రిప్ ఉండబోతుంది అనమాట. చాలా రోజుల నుంచి మనం ప్రమోట్ కూడా చేస్తున్నాం ఈ విషయాన్ని, అందరికీ తెలుసు. సో మళ్ళీ రేపు నుంచి రెగ్యులర్గా కూడా ప్రమోట్ చేద్దాం. సో 4 nights 5 days ట్రిప్ ఉండబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాయిలాండ్ సంబంధించి మోస్ట్లీ సెప్టెంబర్లో మనకు ఈ ట్రిప్ అనేది ఉండబోతుంది. సో ఈ విధంగా థాయిలాండ్లో చాలా చాలా అద్భుతమైన సీనరీస్ మనం చూసి వస్తాం అనమాట. ఫ్లైట్లో మొత్తం కంపెనీ ఖర్చులతోనే మనం వర్క్ చేసుకుంటే చాలు, మనకు వచ్చే డబ్బంతా మనకే ఉంటుంది. అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కంపెనీ ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడు. సో మరి ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలా వెళ్ళొచ్చు అంటే, మనం రోజు ఏదైతే ఇన్కమ్ సంపాదిస్తున్నామో ఫ్యామిలీ బోనస్, అలాగే అవేర్నెస్ బోనస్, సర్ప్రైజ్ బోనస్, ఈ ఇన్కమ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో వీటి మీద సో 5% ఇన్కమ్ ని తీసి కంపెనీ అమౌంట్ నుంచి లాయల్టీ పాయింట్స్ రూపంలో మనందరి కోసం ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం తీసి పక్కన పెడుతుంది 5%. సో ఇది రీపర్చేజ్ కూడా చాలా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇప్పుడు. సో రీపర్చేజ్ ద్వారానే ఈ ఇన్కమ్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనకు ఒక లింకప్ అయ్యింది ఉంది ఇప్పటి నుంచి. సో ఇప్పటి నుంచి మనకు వచ్చే ప్రతి రూపాయి మీద 5% మనకి ఇచ్చే ఇన్కమ్ మనకి ఇస్తూనే కంపెనీ అమౌంట్ నుంచి 5% తీసి పెట్టబోతుంది. ఇది చాలా చాలా స్పెషల్ అనమాట. మనకు రియల్లీ మనం వెరీ గ్రేట్ఫుల్ టు ఈ వైటోరియం అని చెప్పొచ్చు అనమాట. సో మరి ఈ కంపెనీకి వెళ్ళడానికి సో ఇలా ఎన్ని మనము లాయల్టీ రివార్డ్ పాయింట్ సంపాదించాలి అనేది మనం చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో లాయల్టీ రివార్డ్ పాయింట్స్ అనేది ఎన్ని సంపాదించాలి, మనకు వచ్చే ఇన్కమ్ మీద 5% కంపెనీ సైడ్ నుంచి తీసి పక్కన పెడుతుంది. 5% ఎగ్జాంపుల్ మీకు ఒక 10,000 ఇన్కమ్ వచ్చింది అనుకుంటే దాని మీద
5% అంటే 500 పాయింట్స్ తీసి మన ఐడిలో మనకు చూపిస్తుంది అనమాట. మీకు ఇది నేను తీసి పెట్టిన ఇన్కమ్ అని చెప్పేసి ఆ పాయింట్స్ అన్ని కలుపుకుంటే మనకు 15,000 పాయింట్స్ అవ్వాలి టోటల్గా. ఎవరికి అంటే 0 నుంచి 6 లక్షల వరకు ఇన్కమ్ ఎవరికైతే ఉందో, 0 నుంచి 5 లక్షల వరకు మే 1 తారీఖు వరకు ఎగ్జాంపుల్ 5 లక్షల లోపు ఎవరైతే 6 లక్షల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జస్ట్ 15,000 రివార్డ్ పాయింట్స్, లాయల్టీ రివార్డ్ పాయింట్స్ అక్యుములేట్ అయితే చాలు వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడానికి. సో ఎలిజిబిలిటీ కంప్లీట్ చేసుకున్నట్టే. సో అలాగే 6 లక్షల నుంచి మే 1 తారీఖు వరకు అనమాట. ఇదంతా కూడా మే 1 తారీఖు వరకు 6 లక్షల నుంచి 10 లక్షల లోపల ఎవరైతే ఉంటారో, 6 లక్షలు క్రాస్ అయి ఉండి 10 లక్షల లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ 30,000 లాయల్టీ పాయింట్స్ వాళ్ళకి అక్యుములేట్ అయితే చాలన్నమాట. వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎలిజిబిలిటీ అయిపోయినట్టే. అలాగే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎవరైతే ఇన్కమ్లో ఉన్నారో మే 1 తారీఖు వరకు, సో వాళ్ళందరూ కూడా 60,000 లాయల్టీ పాయింట్స్ అక్యుములేట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే 20,000 నుంచి 50 లక్షల వరకు, 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఎవరైతే ఇన్కమ్ ఉందో వాళ్ళందరూ కూడా 90,000 లాయల్టీ పాయింట్స్ అవ్వాలి అనమాట. ఇది ఎప్పుడైతే అప్పుడు నో టైం లిమిట్ అనమాట. ఎప్పుడు అయితే అప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. అలాగే 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉందో మే 1 తారీఖు వరకు వాళ్ళందరికీ కూడా 1,60,000 పాయింట్లు వాళ్ళు తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కంపెనీ ఇచ్చే ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే 1,60,000 అవుతాయో వాళ్ళకి పాయింట్లు, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎలిజిబిలిటీ అయిపోయినట్టే. ₹1,00,00,000 పైన ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల పాయింట్లు ఎప్పుడైతే అవుతాయో వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో మరి ఇన్ని పాయింట్స్ అంటే ఎప్పుడు అవుతుంది అనేది మనం కూడా చూస్తే ఎగ్జాంపుల్గా ఫస్ట్ 0 నుంచి 6 లాక్ వాళ్ళకు, 6 లాక్స్ నుంచి 10 లాక్స్ వాళ్ళ వరకు చూద్దాం ఒకసారి. సో 0 నుంచి 6 లాక్స్ వరకు ఎవరైతే ఉన్నారో 15,000 పాయింట్స్ కావాలి కదా వాళ్ళకు. 15,000 పాయింట్స్ కావాలంటే జస్ట్ 44 రోజుల లోపల కూడా వాళ్ళు విన్ అయిపోవచ్చు అనమాట ఈ ట్రిప్ను. జస్ట్ 44 డేస్. రోజుకు ఒక ఫ్యామిలీ బోనస్ వాళ్ళు కన్నా తీసుకోగలిగితే 100 పీవీతోన ₹6,820 కదా. సో ఇది కానీ వాళ్ళు సంపాదించగలిగితే రోజుకు ఒకటి జస్ట్ 44 రోజుల్లోనే వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎలిజిబిలిటీ అవ్వచ్చు. సో 6,800 మీద 5% అంటే దాదాపుగా 340 పాయింట్లు రోజుకి యాడ్ అవుతాయి అన్నమాట వాళ్ళకు. ఇట్లా 44 రోజుల లోపల వాళ్ళు ఎలిజిబిలిటీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 సెషన్స్ గానే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ 2 సెషన్లు గానే వాళ్ళు ఆ ఫ్యామిలీ బోనస్ తీసుకోగలిగితే జస్ట్ 22 డేస్లోనే ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎలిజిబిలిటీ అయిపోయినట్టే. 100 పీవీతోనే మ్యాచింగ్ చేయగలిగితే జస్ట్ 22 రోజుల లోపల వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎలిజిబిలిటీ చేసుకున్నట్టు అవుతుంది. వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట లీడర్. చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ ఈజీ అనమాట. వెరీ వెరీ ఈజీ అచీవబుల్ టార్గెట్. సో అంటే అందరికీ ఇంటర్నేషనల్ ట్రిప్ పంపించాలి అనే కంపెనీ ఒక గొప్ప ఉద్దేశం అనమాట. సిఎండి సార్ది మెయిన్గా ఇంత ఈజీగా వాళ్ళకు టార్గెట్ అనేది సెట్ చేయడం జరిగింది. అలాగే 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎవరైతే ఉన్నారో మే 1 తారీఖు వరకు వాళ్ళకి జస్ట్ 30,000 పాయింట్స్ అయితే సరిపోతుంది కదా. మరి వాళ్ళు ఎన్ని రోజుల్లో ఇది గెలవచ్చు అంటే, ఇంటర్నేషనల్ ట్రిప్ గెలవడానికి ఎన్ని రోజులు అవకాశం ఉంటుందంటే, ఫ్యామిలీ బోనస్ రోజుకి ఒక్కసారి వాళ్ళు తీసుకోగలిగిన కూడా 100 పీవీతోన జస్ట్ 88 రోజుల లోపల, 3 నెలల లోపల వాళ్ళు అచీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేకుంటే కొంచెం లేట్గా వెళ్తుంది అనమాట. ఒకవేళ ప్రాపర్గా కానీ పని జరిగితే 88 డేస్ అంతే. ఒకవేళ మార్నింగ్ ఈవినింగ్ కానీ వాళ్ళు టార్గెట్ పెట్టుకొని పని చేయగలిగితే జస్ట్ 44 డేస్లోనే వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎలిజిబిలిటీ తీసుకునేటందుకు అవకాశం ఉంటుంది. సో వెరీ వెరీ ఈజీ అనమాట లీడర్స్. ఒకవేళ ఇక్కడ కాలేదు అనుకుంటే కూడా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఎప్పుడైనా సరే అప్పుడు వాళ్ళకు అవకాశం అనేది ఉంటుంది ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఖర్చు లేదనమాట. జస్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వాళ్ళు రావాలి. ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కంపెనీ ఖర్చులతోనే మనను సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చూపిస్తుంది అనమాట. 5 రోజుల ట్రిప్ టోటల్గా. సో అలాంటి వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే లీడర్స్ వెరీ వెరీ స్పెషల్ అనమాట. ఇంకా న్యూ రీపర్చేస్ సిస్టమ్ మనకు మే 1 తారీఖు నుంచి స్టార్ట్ అయింది కదా. సో దానికి సంబంధించి మరి మంత్లీ ఎంత రీపర్చేజ్ అనేది చేయాలి మనం, ప్రతి ఒక్కరు కూడా ఎంత రీపర్చేజ్ చేయాలనేది ఒకటి మనం చూసుకుంటే జస్ట్ 1,100తోన వాళ్ళు రీపర్చేజ్ చేసుకుంటే చాలు. చూడండి ఎన్ని రకాల బెనిఫిట్స్ మనం తీసుకోబోతున్నాం అనేది చూద్దాం. నెలకు ఒక్కసారి జస్ట్ ₹1,100తోన 0.25 పీవీ వస్తుంది అనమాట. 1,100కి ఎంత వస్తుందంటే 0.25.
పీవీ ఉంటుందన్నమాట. దానికి ఓన్లీ 0.25 వేరే ఏ పీవీ కూడా లేదు. ఇంకా ఓన్లీ 0.25 పీవీతోనే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏ ర్యాంకులోనే ఉండనివ్వండి, వాళ్ళందరికీ కూడా ఓన్లీ 0.25 పీవీఏ. అది 1100తోనే వస్తుంది. కొన్ని రకాల ప్రొడక్ట్లు ఉంటాయి. అలాగే 1300తోనే కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. 1400, 1500. సో ఇట్లా 2000 వరకు కూడా ఉంటుంది అనమాట కాస్ట్. సో కాస్ట్ ఎంత ఉన్నా సరే అది 0.25 పీవీ మాత్రమే. మనకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అక్కడ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. రాబోయే టైంలో మనకు 200 రకాల ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. ఇంకా రాబోయే టైంలో మనకు 3000 రకాల వరకు కూడా రాబోతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొన్ని ప్రొడక్ట్లు స్టార్ట్ అవుతాయి మనకి ఇమ్మీడియట్ గా. సో జస్ట్ 1100 రూపీస్, 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనమాట. ఇదంతా కూడా కలుపుకుంటే జస్ట్ 1000 రూపీస్ తోనే మనకు ఎంత పెద్ద ఇన్కమ్ రాబోతుందో చూద్దాం. ప్రతి ఒక్కరు ఇది 0.25 పీవీ కొంటే సరిపోతుంది. ఓకే లీడర్స్, ఇక్కడ క్లియర్ కదా. సో ప్రతి నెల వాళ్ళ రీపర్చేస్ డేట్, వాళ్ళ యాక్టివేషన్ డేట్ రోజు కొనాల్సి ఉంటుంది ఇది కూడా. సో ఓకే, మరి రీపర్చేజ్ ఇన్కమ్ ఏముంటుంది? మనం నెలకు ఒకసారి కొంటున్నాం కదా, దీనివల్ల ఏమైనా మనకు బెనిఫిట్ ఉందా అనేది మనం చూసుకుంటే రీపర్చేజ్ ఇన్కమ్ అనేది separate గా వస్తుంది. సో మీరు కొంటే మీకు ఒక ఎలిజిబిలిటీ అనేది వస్తుంది రీపర్చేజ్ కి సంబంధించి, మీకు ఇన్కమ్ సంపాదించడానికి. అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడానికి కూడా ఇది చాలా చాలా అవసరం. నెలకు ఒకసారి రీపర్చేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే 0.25 పీవీతోనే మీరు కొంటే మీ కింద టీంలో కూడా మీ లీడర్స్ అందరు కానీ, మీ అసోసియేట్స్ అంటారు, టీమ్ మెంబర్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం వాళ్ళ బోనస్ సంపాదించడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా రీపర్చేజ్ అనేది. 0.25 మాత్రమే, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1100తోనే ఎవరైనా సరే అది. ఒకవేళ ఆ విధంగా మీ కింద టీం చేస్తూ చేస్తూ లెఫ్ట్ జీనియస్ టీంలో 100 పీవీ, అలాగే విన్నర్ టీంలో 100 పీవీ ఎప్పుడైతే మ్యాచింగ్ వస్తుందో దానికి 63,000 రూపాయలు మీకు బోనస్ గా రావడం జరుగుతుంది అనమాట. జస్ట్ 12 అవర్స్ లో 63,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అతిపెద్ద ఇన్కమ్ అనమాట లేటెస్ట్ ఇప్పటి వరకు మనకు. సో అలాగే 2 సెషన్లో కానీ ఒకవేళ 12 గంటలు కదా మనకు రోజు ఎవ్రీడే సెషన్స్ అనేటివి. సో ఒకవేళ 2 సెషన్లు కూడా మనం 100 పీవీ గానే మ్యాచ్ చేయగలిగితే 1,26,000 రూపాయలు జస్ట్ 1 డే ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు. ఓన్లీ రీపర్చేజ్ ఇన్కమ్ మాత్రమే ఇది. మళ్ళీ ఫ్యామిలీ బోనస్, అవేర్నెస్ బోనస్ సపరేట్. సో ఇక్కడ చూడండి మీరు, రీపర్చేజ్ ఇన్కమ్ రోజుకి 1,26,000. అలాగే మనం ఇందాక చూసాం ఫ్యామిలీ బోనస్, అవేర్నెస్ బోనస్ వచ్చేసి ఒక 30,000, జస్ట్ ఒక 500 తక్కువ అది. అంటే 1,56,000 రూపాయలు ఒక రోజు ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు సింగిల్ ఐడి మీద. పర్ డే ఇన్కమ్ 1,56,000 రూపీస్ అవుతుంది అనమాట, ఇది అది కలుపుకుంటే. మరి ఎంత పెద్ద లైఫ్ స్టైల్ మనకు మొదలవబోతుందో ఒకసారి ఆలోచించండి. జస్ట్ 0.25 పీవీ మ్యాచింగ్ అంటే మనం కొనుక్కోగలిగితే మన కింద వచ్చే ఇన్కమ్. ఒకవేళ ఓన్లీ 100 పీవీ అయ్యేదాకానే ఆగాల అంటే అట్లా ఏం లేదనమాట ఇక్కడ. సో ఇంకా క్లియర్ గా చూద్దాం ఇక్కడ. జస్ట్ 0.25 పీవీ అంటే మీకు జీనియస్ లో ఒకరు, అలాగే విన్నర్ లో ఒకరు కొంటే కూడా మీకు 157 రూపీస్ రాబోతుంది అనమాట. జస్ట్ 0.25 పీవీ మ్యాచింగ్ అయినా కూడా 157 రూపాయలు అనేది మనకు ఆ రోజు ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ 3 రోజుల్లో మన అకౌంట్ లో క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ 1 పీవీ మ్యాచింగ్ అయింది అనుకుందాం. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే 0.25 పీవీ అంటే జీనియస్ గ్రూప్ లో ఒక 4 కొన్నారు ఈ రోజు అనుకుందాం. విన్నర్ గ్రూప్ లో ఒక 4 కొన్నారు. ఓన్లీ 4 మెంబర్స్ కొంటే కూడా 1100తోన జస్ట్ 1 పీవీ మ్యాచింగ్ అయినట్టు అవుతుంది. ఆ 1 పీవీ మ్యాచింగ్ అయితే కూడా మీకు 630 రూపీస్ రావడం జరుగుతుంది. 1 పీవీ మ్యాచింగ్ అయినా కూడా 630 రూపాయలు వస్తుంది అనమాట. సో 1 పీవీకి 630 రూపాయలు కాబట్టి ఆ విధంగా మనకు 100 పీవీ మ్యాచింగ్ అయితే ఎప్పుడు ఎట్లా మ్యాచింగ్ అని ఇప్పటి వరకు మనకు లాస్ట్ ఉన్న ప్లాన్ ప్రకారం చూసుకుంటే 100 పీవీ మ్యాచింగ్ అయ్యేదాకా ఆగాల్సి వచ్చేది. అలాగే సిల్వర్ ర్యాంక్, గోల్డ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 200 పీవీ మ్యాచింగ్ అయ్యేదాకా ఆగాల్సి వచ్చేది అనమాట. అలాంటి ఏం టెన్షన్ లేకుండా ఇప్పుడు జస్ట్ 1 పీవీ మ్యాచింగ్ అయినా 0.25 పీవీ మ్యాచింగ్ అయినా కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆ విధంగా 100 పీవీ మ్యాచింగ్ అయితే 63,000 రూపాయలు మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 2 సెషన్లు చూసుకుంటే 1,26,000 మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. వెరీ వెరీ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట లీడర్స్ ఇది మనందరికి కూడా. ఒక రోజుకి టోటల్ గా చూసుకుంటే 1,56,000 మనం సంపాదించుకునే అవకాశం ఉంది. సో రెండిటి పరంగా చూసుకుంటే. సో ఇప్పుడు చూద్దాం మరి టోటల్ గా రీపర్చేజ్ ఇన్కమ్ ఎంత సంపాదించుకోవచ్చు. సో ఒక నెల రోజుల్లోనే ఎంత సంపాదించుకోవచ్చు అనేది చూద్దాం ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు మనకు ఫ్యామిలీ బోనస్ లో నెలకు 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు అనేది హైయెస్ట్ గా మనం చూసాం ఇప్పటి వరకు. అది ఉన్నది క్యాపింగ్ అంతా కూడా. కానీ ఇక్కడ రీపర్చేజ్ ఇన్కమ్ లో చూసుకుంటే ఒక సైకిల్లో మినిమం
157 రూపాయలు సంపాదించుకోవచ్చు. అలాగే మాక్సిమం వచ్చేసి ఒక సైకిల్కి మనం 63,000 రూపాయలు తీసుకోవచ్చు. ఒక రోజుకి వచ్చేసి 1,26,000 తీసుకోవచ్చు మనం. ఒకవేళ 10 సైకిల్స్ మీరు కంప్లీట్ చేసినా కూడా, క్యాపింగ్తోనే కంప్లీట్ చేసినా కూడా 12,60,000 తీసుకోవచ్చు. అలాగే టోటల్గా నెల మొత్తం 30 డేస్ కన్నా మనం రోజు క్యాపింగ్ అయినా చూడగలిగితే 37,80,000 రూపాయలు ఓన్లీ రీపర్చేజ్ ఇన్కమ్ ఒక నెలకు 37,80,000 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. అలాగే ఫస్ట్ పర్చేజ్ కూడా మనం చూసుకుంటే అంతే, అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ చూసుకుంటే దాదాపు అదొక 10 లక్షలు. అంటే సింగిల్ ఐడి మీద దాదాపుగా నెలకు 47 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. చూడండి లీడర్స్, ఎంత అద్భుతం ఇది. ఇప్పటి వరకు ఊహించలేదన్నమాట, కళలో కూడా ఎవరు ఊహించలేదు. జీవితాంతం కష్టపడితే కూడా చాలా మందికి అంటే జీవితాంతం కష్టపడినా కూడా, చనిపోయేదాకా కష్టపడ్డా కూడా వాళ్ళు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల రూపాయలు చూడలేరు మామూలుగా అయితే. అలాంటిది మనకు ఒక నెలకే రీపర్చేజ్ ఇన్కమ్, ఫ్యామిలీ బోనస్ ఇవన్నీ కలుపుకుంటే 50 లక్షలు ఒకటే నెలకు సంపాదించవచ్చు. అంటే ఎంత బిగ్గెస్ట్ లైఫ్ మనము లీడ్ చేయబోతున్నాం ఇక్కడ నుంచి రాబోయే 2-3 ఏళ్లలో, లేదంటే 5 ఏళ్లలో అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఒక్కసారి మీరు డిసైడ్ అయిపోవాలన్నమాట, ఎస్ ఇది నా వల్ల సాధ్యం అవుతుంది, ఇక్కడ నేను అతిపెద్ద అవకాశం నాకు దొరికింది, నా లైఫ్ పెట్టి, నా ప్రాణం పెట్టి ఇక్కడ పనిచేస్తానని కానీ మీరు కసి పట్టుదల మీద పని చేయగలిగితే ఒక నెలకు ఒక సింగిల్ ఐడి మీద 50 లక్షల వరకు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది. సో మనం ఓన్లీ అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్, రీపర్చేజ్ చూస్తున్నాం కదా, మనకు సర్ప్రైజ్ బోనస్ కూడా వేరే ఉందన్నమాట. రోజుకి 20,000 తీసుకోవచ్చు. అది నెలకు దాదాపు 6 లక్షలు. అంటే ఇవన్నీ మీరు కలుపుకోగలిగితే 53 లక్షల రూపాయలు అవుతుంది నెల వచ్చేసి ఇన్కమ్. ఒక నెలకు 53 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు జస్ట్ సింగిల్ ఐడి మీద. నాకు తెలిసి చాలా మంది వాళ్ళ ఇంట్లో 2 ఐడీలు, 3 ఐడీలు, 4 ఐడీలు కూడా ఉన్నాయి చాలా మందికి, ఫ్యామిలీ ఐడీస్ మీద కూడా. ఒకవేళ 3 ఐడీల మీద ఫోకస్ చేయగలిగితే ఒక నెలకి 1,50,00,000 రూపాయలు కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ, నెలకి 1,50,00,000. సో ఎలాంటి అద్భుతాలు క్రియేట్ అవుతున్నాయో ముందు ముందే సో అందరు కూడా చూస్తారు లీడర్స్ ఇక మీద. సో అంత గొప్ప లైఫ్ స్టైల్ మనకి అందరికి ఇక్కడ ఉండబోతుంది. సో అలాగే ఇక్కడ ఎప్పుడు మరి రీపర్చేజ్ చేయాలి అనేది చూసుకుంటే, మనం ఎప్పుడైతే మీ యాక్టివేషన్ డేట్ ఉందో, ఎగ్జాంపుల్ ఇప్పుడు జూలై నెలలో మీరు 4వ తారీఖు మీ యాక్టివేషన్ డేట్ ఉందనుకుందాం, 4వ తారీఖు చేయాలి. మళ్ళీ వచ్చే నెలలో ఆటోమేటిక్గా 4వ తారీఖు చేస్తే సరిపోతుంది అది. ఒకవేళ మీకు 10 తారీఖు ఉంది, వచ్చే నెలలో కూడా ఈ 10 తారీఖు చేయాలి, వచ్చే నెలలో కూడా 10 తారీఖు అనేది చేసుకోవాలి రీపర్చేజ్. అలాగే 18 తారీఖు ఉంది, వచ్చే నెలలో కూడా 18 తారీఖు. ఈ విధంగా ఏ రోజు మీద యాక్టివేషన్ డేట్ ఉందో ఆ రోజు చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెలకు ఒకసారి చేయాలనేది కంపెనీ యొక్క రూలు. కానీ మీరు నెలలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది ఉంటే ఆ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు 1 తారీఖు కొన్నారనుకుందాం, జూలై 1కే మీకు ప్రోడక్ట్ ఇంకా అవసరం ఉంది, అలాగే ఎగ్జాంపుల్గా మళ్ళీ 10 తారీఖు కూడా కొన్నారు, వచ్చే నెల మీకు ఆటోమేటిక్గా రీపర్చేజ్ డేట్ అనేది 10 తారీఖుకి వెళ్తుంది. మీరు నెలలో ఎన్నిసార్లు అయితే కొంటారో, ఏదైతే లాస్ట్ రోజు కొన్నారో ఆ డేట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ డేట్ వరకు రీపర్చేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా యాక్టివేషన్ డేట్ రోజు కొనుక్కోవచ్చు అనమాట. మీకు కావాలనుకుంటే మీరు ఎన్నిసార్లు అయినా కొనుక్కోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ మన దగ్గర మళ్ళీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. మెయిన్గా మనకు వచ్చేసి ఇక్కడ ఒక పెట్రోల్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ వస్తుంది. నేను ఒక సీక్రెట్ అనమాట, ఇది ఆల్రెడీ సిఎండి సార్ చెప్పారు. సో మీకు ముందుగానే రివీల్ చేస్తున్నాను. నేను పెట్రోల్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ వస్తుంది మన దగ్గర, పేటెంటెడ్ ప్రోడక్ట్ అనమాట. అది జస్ట్ ఆ ప్రోడక్ట్ వాడితే మనం 1 లీటర్ పెట్రోల్ నార్మల్గా ఒక 100 కిలోమీటర్లు వస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్లు రావు, మనకు 60 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు వస్తుంది 1 లీటర్ పెట్రోల్ అనేది బైక్లకైతే. ఒకవేళ ఎగ్జాంపుల్గా 100 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటే, ఇప్పుడు మన కంపెనీలో వచ్చే ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తే దాదాపుగా 65% నుంచి 70% మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 60% నుంచి 70% మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ మీకు 100 కిలోమీటర్లు 1 లీటర్కి వస్తే, మన ప్రోడక్ట్ వాడిన తర్వాత 160 కిలోమీటర్లు వస్తుంది అనమాట మైలేజ్. అది అలాంటి ప్రోడక్ట్ మన కంపెనీలో తీసుకురాబోతుంది అనమాట. సో చాలా చాలా అద్భుతమైన గ్రోతింగ్ అనేది ఉండబోతుంది. సార్ చూడండి, ఇప్పుడు 50 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటే ఒక 60% అంటే దాదాపుగా 30 కిలోమీటర్లు ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ అది కార్కి అయినా సరే, బైక్ అయినా సరే, ఏదైనా సరే అలాంటి ప్రోడక్ట్ మనం తీసుకురాబోతున్నాం అనమాట. సిఎండి సార్ చెప్పడం జరిగింది, తొందరలో అది కూడా మనకు ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నారు. సో ఈ విధంగా కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్గా కొనుక్కుంటారు అనమాట ఈ ప్రోడక్ట్లు అన్ని. సో ఎన్నిసార్లు అయినా కొనుక్కోవచ్చు, నెలలో మీరు కొనుక్కొని వేరే వాళ్ళకు కూడా అమ్మవచ్చు. సో ఇలాంటి ప్రోడక్ట్లు అన్ని మనకు రాబోతున్నాయి. సో
అలాగే ఇంకొకటి లీడర్స్ రియల్లీ గ్రేట్ అనమాట. సిఎండి సార్ అందరికి ఎంకరేజ్ చేయాలి, అందరికి అలవాటు చేయాలి. మెయిన్ గా కొత్త వాళ్ళు సో రీపర్చేజ్ చేయమంటే ఇబ్బంది పడతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇన్కమ్ వచ్చే వాళ్ళు, ఫ్యామిలీ బోనస్లు తీసుకునే వాళ్ళు ఆటోమేటిక్ గా ఇక్కడ రీపర్చేజ్ అయినా చేస్తారు. 1000 రూపాయలు 1100 పెట్టడం అనేది పెద్ద విషయం కాదు ఎవరికైనా సరే. ఎందుకంటే ఫ్యామిలీ బోనస్ అనేది మినిమంలో మినిమం 6000 వస్తుంది. సో నెలలో ఒక 10 సార్లు తీసుకున్నా సరే వాళ్ళకి 60,000 సంపాదిస్తారు. 10 సార్లు జస్ట్ తీసుకున్నా కూడా అలాంటి వాళ్ళు 1100 పెట్టడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ కొత్త వ్యక్తులు సో రీపర్చేజ్ చేయాలి అంటే కొంచెం మళ్ళీ 1100 పెట్టాలని ఆలోచిస్తారనే ఉద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కంటిన్యూగా 4 months ఈ ఆఫర్ అనేది పెట్టడం జరిగిందనమాట వాళ్ళ కోసం. అదేంటంటే ఈ ఆఫర్ సో వాళ్ళు ఒకవేళ కొత్త పర్సన్స్ ఎవరైతే 0 నుంచి 1,00,000 రూపాయల వరకు ఇన్కమ్ ఎవరికైతే ఉందో ఇప్పటి వరకు, రేపు 1వ తారీఖు వరకు అనుకుందాం, ఇది 1వ తారీఖు వరకు 1,00,000 లోపు ఎవరైతే ఇన్కమ్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా రీపర్చేజ్ 1100 పెట్టి రీపర్చేజ్ చేసుకుంటే వాళ్ళకి ఒకటి ప్రోమో కోడ్ అనేది ఇస్తాడనమాట సిఎండి సార్. వాళ్ళకు మనం వాళ్ళ ఐడి యాక్టివేషన్ అవ్వగానే ఈ ప్రోమో కోడ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. ఆ ప్రోమో కోడ్ యూజ్ చేసుకుంటే వాళ్ళకు 10,700 మనకు సూపర్ ప్రీమియం మ్యాట్రెస్ ఏదైతే ఉందో జస్ట్ 50% డిస్కౌంట్ లో వాళ్ళకి ఇంకో ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 5,350 రూపీస్లోనే వాళ్ళకు ప్రీమియం మ్యాట్రెస్ గిఫ్ట్ గా వస్తుంది, డిస్కౌంట్ ప్రైస్ లో వస్తుంది అనమాట. చూడండి, అంటే దాదాపుగా వాళ్ళు ఒక 1100 పెడితే 5,300 రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చినట్టే. నెక్స్ట్ ప్రోడక్ట్ వాళ్ళకు 5,300కే వచ్చినట్టు అనమాట. సో చూడండి, జస్ట్ 1100కి 5,000 రూపాయల డిస్కౌంట్ వచ్చినట్టు వాళ్ళకు. అలాగే మోర్ పవర్ 6,500 ఉంది కదా, వాళ్ళకి 60% డిస్కౌంట్ అనమాట. జస్ట్ 2,600కే వస్తుంది. దీంట్లో ఏదో ఒకటి వాళ్ళకి కొనుక్కోవచ్చు, వాళ్ళ ఇష్టం. మోస్ట్లీ ప్రీమియం మ్యాట్రెస్ అయినా కొనుక్కోవచ్చు, మోర్ పవర్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే అల్ట్రా బెర్రీ అనే మనకు జ్యూస్ కూడా ఉంది ఒకటి, అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట ఇది కూడా. అది 3,250 రూపాయలు యాక్చువల్ కాస్ట్, దాన్ని 63% మనకు డిస్కౌంట్ తో వాళ్ళకు జస్ట్ 1,200కే రావడం జరుగుతుంది వాళ్ళకు అల్ట్రా బెర్రీ ప్రోడక్ట్. ఒకవేళ వాళ్ళు బయట అమ్మేసుకుంటే ఆ ప్రోడక్ట్ ని 2,500 రూపాయలు, 2,050 రూపాయలు వాళ్ళకు రిటైల్ ప్రాఫిట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ప్లాంట్ బేస్డ్ ఆర్హెచ్ఎన్ ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి కదా. సింగిల్ వచ్చేసి వాళ్ళకు ఒక కిట్ టోటల్ గా సింగిల్ ప్రొడక్ట్ మనకు ఒక బాక్స్ వస్తుంది కదా, ఒక డబ్బా, 3,250 రూపాయలు. అది 63% డిస్కౌంట్ తో జస్ట్ 1,200కే వస్తుంది వాళ్ళకు. సో ఈ విధంగా అలాగే జెంట్స్ ఫింగర్ రింగ్ కావచ్చు, లేడీస్ రింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అనమాట. వాళ్ళకు దాదాపుగా 50% నుంచి 70% డిస్కౌంట్ వాళ్ళకు వాళ్ళు తీసుకోవచ్చు. నాకు తెలిసి మోస్ట్లీ ఇది ప్రీమియం కిట్ నే ప్రిఫర్ చేస్తారు ఎవరైనా సరే. దాదాపు 10,700 కిట్ వాళ్ళకి 5,350 రూపాయలకే వస్తుంది. సో ఇది 4 నెలలు కంటిన్యూగా ఉంటుంది అనమాట. నెలకు ఒకసారి సో రీపర్చేజ్ ఒకసారి చేస్తారు కాబట్టి వాళ్ళు, సో నెలకు ఒకసారి ఈ ఆఫర్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది. టోటల్ గా 4 నెలలు కంటిన్యూగా ఉంటుంది, అక్టోబర్ వరకు. అంటే 4 సార్లు వాళ్ళు 4 ప్రీమియం కిట్లు తీసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ బయట రిటైల్ గా అమ్ముకోగలిగితే కూడా 5,000 రూపాయల వరకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో రియలీ వెరీ వెరీ బిగ్గెస్ట్ న్యూస్ లీడర్స్ ఇదంతా కూడా. సో థ్యాంక్ యూ. సో ఇదంతా కూడా ఇప్పటివరకు రీపర్చేజ్ చాలా సింపుల్ గా ఉంది, చాలా ఈజీగా ఉంది, అందరూ చేయగలిగినటువంటి రీపర్చేజ్ సిస్టమ్ అన్నమాట. ప్రతి ఒక్కరూ చేయాలి. ఎవరైతే యాక్టివ్ గా ఫ్యామిలీ బోనస్లు తీసుకుంటున్నారో కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ మీరు రీపర్చేజ్ చేయకుంటే ఇంటర్నేషనల్ ట్రిప్ కు వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉండదు, రోజుకి 1,50,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉండదు. సో ఇవన్నీ కోల్పోవడం అనేది రియల్ గా చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అనమాట. కాబట్టి 1,100తో ఇంత పెద్ద అవకాశం ఉంది అంటే, అలాగే మన ఇంట్లోకి మనకు అవసరమైన ప్రోడక్టే మనం కొనుక్కుంటున్నాం కాబట్టి కొనుక్కోవడం తప్పలేదు. అలాగే ఫైనల్ గా చూసుకుంటే నామినీ ఫెసిలిటీ అనమాట. ఇన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మన తర్వాత కూడా మన ఇంటికి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. జనరేషన్ 10 తరాల ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది మనకి ఇక్కడ. 10 తరాల వరకు ఫ్యామిలీ సెక్యూరిటీ అన్నమాట. మనం ఇక్కడ కరెక్ట్ గా టీమ్ ని జనరేట్ చేసుకొని జీనియస్ గ్రూప్, విన్నర్ గ్రూప్ ప్రాపర్ గా మనం ఒక 10 వేల టీము, ఒక 50 వేల టీము, లక్ష టీము మనం తయారు చేసుకోగలిగితే మనం ఉన్నంత వరకే కొన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకునే అవకాశం మన తర్వాత కూడా కంటిన్యూగా మన ఫ్యామిలీకి వస్తూనే ఉంటుంది. అలాంటి ఒక అవకాశం అన్నమాట లీడర్స్. 10 తరాల ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది మనకు. సో థ్యాంక్ యూ ఆల్. రియలీ గ్రేట్ ఆపర్చునిటీ అన్నమాట ఇది. సో తెలుగులో క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇమీడియట్ గా రీపర్చేస్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం. మనకు జస్ట్ 2 days లో మనకు స్టార్ట్ అవబోతుంది లీడర్స్ ఇది అంతా కూడా. ఎస్, క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను లీడర్స్ అందరికి కూడా.
సో హ్యాండ్ రైజ్ చేయొచ్చు అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఇంకా నాకు తెలిసి డౌట్స్ ఏమి ఉండకపోవచ్చు. ఒకవేళ డౌట్స్ ఉన్నా కూడా మనం క్లారిటీగా మాట్లాడదాం. మనకి ఇంకా దాదాపుగా 20 minutes టైం ఉంది. సిఎండి సార్ సెషన్ 9 o'clock స్టార్ట్